అక్క నీకోసం నేను లస్సీ చేశాను. లస్సీ తాగి కాస్త ఊరుకో. ఉండు వస్తాను. అరే నీ చెల్లెలే కదే, నువ్వైనా అర్థం చేసుకో. అయ్యో మేడం సారీ, నేను వెళ్ళి ఇంటి పనులు చూస్తాను. అచ్చు బేబీ, అచ్చు. ఏంటి ఇది నైటీ వేసుకుని తిరుగుతున్నావు? మళ్ళీ మూడొచ్చిందా ఏంటి? ఆఫీస్కి వెళ్ళొద్దా? లేదు, ఒంట్లో బాలేదు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిరా. నేను కూడా ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళను. ఇలా చూడు, నువ్వు నమ్మకంతో ఉండు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళావు కదా. సరే, నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. మన ఇద్దరం కలిసి వెళ్ళి బయట డిన్నర్ చేద్దాం, సరేనా? ఇప్పుడు నాకు లేట్ అయింది, నేను బయలుదేరుతాను. సరే, ఆరోగ్యం జాగ్రత్త. బాయ్, వెళ్ళొస్తాను. ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? ఏంటిది? నువ్వు షర్ట్ మళ్ళీ ఐరన్ చేయలేదు. ఇప్పుడు నేను ఆఫీస్కి ఏం వేసుకుని వెళ్ళాలి? మీరు ఇద్దరు నన్ను ఒంటరిగా వదిలిపెట్టేసి వెళ్తున్నారా? ఏ, నీ ఫోన్ నీ దగ్గరే కదా ఉంది, దాంట్లో నీ ఫ్రెండ్స్కి టెక్స్ట్ చేయి. బావా, నేను నీతో వస్తాను ఆఫీస్కి. నువ్వు నాతో పాటు ఆఫీస్కి వస్తే నా ఫ్రెండ్స్ అందరూ నిన్ను చూసి నన్ను ఎగతాళి చేస్తారు. లేదు, మీ బాస్ ని కరెక్ట్ చేసి నీకు ప్రమోషన్ తీసిస్తాను. నో థ్యాంక్స్, నీ సర్వీస్ అంతా మీ అక్కకి చేయి చాలు. హలో హలో హలో, రిపోర్ట్ ఏమని వచ్చింది? అంతా ఓకే కదా? సరే, నేను నా హస్బెండ్తో మాట్లాడి ఏంటి విషయం అని మీకు చెప్తాను. థ్యాంక్ యూ. ఏమైంది? డాక్టరే ఫోన్ చేశారు. నా యూట్రస్ లో ఎగ్ ఫార్మేషన్ లో ప్రాబ్లం ఉందంట. చిన్నదిగా ఒక ఆపరేషన్ చేయాలన్నారు. 2-3 రోజులు నేను హాస్పిటల్లోనే ఉండాలంట. సరే, ఆపరేషన్ ఎప్పుడు చేద్దామన్నారు? త్వరగానే. సరే, ఒక పని చేద్దాం, నువ్వు రేపే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకో. రేపైనా పర్వాలేదు, ఆపరేషన్ చేయించేద్దాం. 2-3 రోజులు నేనే మేనేజ్ చేస్తాను. అక్క, నువ్వు దిగులు పడకు, నేను చూసుకుంటాను ఇవన్నీ. నువ్వు భయపడకుండా ఆపరేషన్ కి కాన్సన్ట్రేషన్ చెయ్యి. హలో, రాకేష్. ఏం లేదు, అర్చనకి ఆపరేషన్ జరగబోతోంది. సో 2-3 రోజులకి నేను ఆఫీస్కి రాననే అనుకుంటున్నాను. నువ్వే పనంతా చూసుకో. సరే సరే, బాయ్. ఏమైంది? అక్క ఎలా ఉంది బావా? తను బాగానే ఉంది, మేజర్ ఆపరేషన్ ఏమీ కాదు. డాక్టర్ ఏమన్నారంటే ఫైబర్ రేటింగ్ ఎక్కువైంది అన్నారు. అది కట్ చేసి రిమూవ్ చేయాలి. సో ఆపరేషన్ అంతే, ఏ సమస్య లేదు. కానీ నువ్వు వేసుకున్న నైటీ అత్యందే కదా? లేదు, నేను షార్ట్ ప్యాంట్స్ తీసుకొచ్చాను, అందుకే ఈ నైటీ వేసాను. ఏంటి నైటీ బాగలేదా బావా? లేదు లేదు, చాలా సూపర్గా ఉంది, అందంగా ఉంది. సరే రా బావా, తిందాం. సరే. ఏ అమృత, కొంచెం త్వరగా బయటకు వస్తావా? నాకు ఆఫీస్కి లేట్ అవుతోంది. కొంచెం త్వరగా రామా. హలో, అచ్చు బేబీ. ఇంకా లేదు, నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ అమృత చాలాసేపటి నుంచి స్నానం చేస్తోంది. తను బయటకు వస్తేనే నేను స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళగలను. అవును, లేదు లేదు, నేను ఇప్పుడు రాలేను, ఖచ్చితంగా ఈవినింగ్ వస్తాను.
సుజాత, నువ్వు సడన్గా ఎందుకు కాల్ చేసావు? ఏంటి ఏంటి చూడాలా? సరే ఉండు, నేను వస్తా. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావా? నువ్వు ప్రికాషన్ ఏమి యూజ్ చేయవా? ఇలా చూడు, నువ్వు ఎలాగైనా సరే దీన్ని అబార్షన్ చేయించుకుంటేనే మంచిది. కానీ అబార్ట్ చెయ్యొద్దు బావా. ఏమైంది, నీకు పిచ్చి పట్టిందా? మీ అక్కకి తెలిసిందంటే మనం ఏం చేయగలం? ఈ విషయం ఈ సమాజానికి తెలిసిందంటే మనందరం తలెత్తుకుని తిరగలేం. మన పరువే పోతుంది. ఏమైనా నేను అబార్ట్ చెయ్యను. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు నన్ను గురించి ఏమనుకుంటున్నావో నాకేం అర్థం కావటం లేదు. నువ్వు ఏం ఊహించుకున్నా సరే అది ఖచ్చితంగా జరగదు. నేను పెళ్లి చేసుకోను. నేను పెళ్లి చేసుకోకుండా సీక్రెట్ వైఫ్ గానే ఉంటాను బావా. నీకు మతిపోయిందా ఏంటి? నీ కడుపు పెద్దదైతే ఆ నిజం ఈ మొత్తం సమాజానికి తెలుస్తుంది. అప్పుడు ఈ ప్రపంచమే ప్రశ్నిస్తుంది, దీనికి తండ్రి ఎవరు అని. వాళ్ళకు నువ్వు ఏం జవాబు చెప్తావు? సమాధానం చెప్పు. ఇదిగో చిన్నపిల్లలా ప్రవర్తించకు. మనం దీన్ని అబార్ట్ చేద్దాం. ఇప్పుడు నీకు పెద్ద వయసు ఏమైపోయింది? నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళి ఈ పెట్టను కనేసుకుంటాను బావా. నేను ఎప్పుడు ఈ పక్కకు రాను. నీ నుంచి నేను దూరంగానే ఉంటాను బావా. ఇలా చూడమ్మా, నీకు అర్థం కావడం లేదు. మనమేమీ మహారాజుల కాలంలో జీవించడం లేదు. ఒక రాజు 20 మంది 30 మంది పెళ్ళాలను పెట్టుకోవడానికి. ఇలా చూడు, ఇది ఒకే ఒక రోజు జరిగిన విషయం. అబార్షన్ చేయించేద్దాం, ఆ తర్వాత అన్ని సర్దుకుంటాయి. మీకు తెలీదు నేను ఎంత దిగులుగా ఉన్నానని. నేను చాలా కష్టంగా ఉంది బావా నాకు. నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు బావా. సరే, అప్పుడు నీకు ఏమనిపిస్తే అదే చెయ్యి. నాకు ఏమనిపిస్తుందో అది చేస్తాను.